హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నా మార్నింగ్ అయితే టీతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. కూరకు తాలింపండి. ఇప్పుడైతే కడాయిలో జీలకర్ర, ఆవాలు అలాగే ఆనియన్ వేసుకొని బాగా వేపుకోవాలి. కరివేపాకు అలాగే ఎండుమిర్చి, సాల్ట్ వేసుకొని కొంచెం బ్రౌన్ అయినాక తర్వాత కడిగి పెట్టుకుంటాం కదా కూరకు, అది బాగా కడుక్కోవాలి, లేదంటే రాళ్ళు ఉంటాయి. బాగా కడుక్కొని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇలా లిడ్ పెట్టుకునేసి 5 minutes ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. దానికున్న వాటరే దానికి ఆవిరయ్యి బాగా ఉడికిపోతుంది. ఉడికిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత పొడి వేసుకొని కలుపుకునేస్తే అయిపోతుంది. రోజు ఇలా గ్రీన్ వెజ్జెస్ ఏదైనా సరే గ్రీన్ వెజ్జెస్ తింటే చాలా మంచిది, విటమిన్స్ బాగుంటాయి. రోజులో ఒక్క పూటైనా ఇలా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటాం కదా. నైట్ ఏమో దోసకేసి పెట్టేశాను. ఇలా పైన బరువు పెడితే కొంచెం బాగా పొంగుతుంది అనేసి. నేనైతే ఎక్కువ వేయనండి, ఒక పూటకి లేదా 2 పూటలకి అయ్యేట్టుగా వేస్తాను. అయిపోతే మళ్ళీ వేసుకుంటాను. ఎక్కువ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది కొంచెం పులిసిపోతుంది కదా. అందుకే ఇంక ఇవేమో దోశకి కట్ చేసి పెట్టుకున్నాను. ఊతప్పం వేస్తున్నాను. ఇంకా తర్వాత ఏమో స్నానం చేసుకొని దీపం అయితే పెట్టేశాను. మీలో ఎంతమందికి రోజు పూజ చేయాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ దీపం పెడితే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకే ఖచ్చితంగా దీపం అయితే పెట్టేస్తాను మార్నింగ్. చూడండి, మీకు కన్నా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. నాకైతే నాన్ స్టిక్ కన్నా ఇలా తాన్వాలం పెనుము అయితే అంటాం మేము, మీరేమంటారు నాకు తెలియదు. అదేనండి, ఐరన్తో చేస్తారు కదా అదే. ఈ పెనుము అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్. దోశ పైన ఆనియన్స్, మిర్చి అలాగే క్యారెట్ ఇంకా ఏమన్నా కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే చాలు, బాగుంటుంది. అలాగే శనగగింజలు యాడ్ చేసుకొని ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చుకుంటే ఊతప్పం రెడీ అయిపోతుంది. మా మమ్మీ అయితే చాలా బాగా చేసేది. చిన్నప్పుడు నేను చాలా బాగా తినేదాన్ని. ఈరోజు అది తింటుంటే నాకు ఈ చిన్నప్పుడు మెమరీస్ అంతా గుర్తొస్తున్నాయి. ఇలా 2 పక్కల కాల్చుకొని పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఏమో దీనిపైనే ఇంకో వెరైటీ కూడా, అదేంటంటే పల్లీ చట్నీ ఉంటుంది కదా, దోశ పైన పల్లీ చట్నీ వేసేసి ఇలాగే సేమ్ ఆనియన్స్ అవంతా వేసేసి 2 పక్కల కాల్చుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగే కారం కూడా వేసుకోవచ్చు. ఇలా దోశలో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఏమో, కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. పల్లీ చట్నీ వేసిండేది కూడా చాలా బాగుండే టేస్ట్. మీరు కన్నా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోని మాత్రం లైక్ చేయండి. చూడండి లోపల ఎంత బాగా కాలిందో, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడేమో నైట్ డిన్నర్కి పప్పు చేస్తున్నాను, కూరాకు పప్పు అలాగే రాగి సంగటి. తర్వాత ఏమో దాంట్లో నంచుకునేకి వడియాలు వేసాను. నేను పప్పు ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా బ్యాళ్ళు వేసుకొని అందులో టమాటో, ఎర్రగడ్డ అలాగే తెల్లగడ్డ అలాగే పచ్చిమిర్చి వేసేసి, కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. అలాగే చింతపండు కొంచెం వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు ఇప్పుడు యాడ్ చేయనండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి జీలకర్ర మెంతి పొడి మా అత్త చేశారు. అంటే సాంబార్కి, పప్పుకి, దేనికైనా చింతచారుకి వీటికంతా బాగుంటుంది వేస్తే, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. అది వేసుకొని తర్వాత కూర కడిగి పెట్టుకొని వేసేసి యాడ్ చేయండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకోండి. ఇలా కుక్కర్ పెట్టేసిన తర్వాత ఈలోగా మనము సంగటికి పెట్టుకుందాము. ఇలా బియ్యం కడిగేసి పెట్టేస్తున్నాను. తర్వాత హోమ్ మేడ్ వడియాలండి ఇవి, మేమే చేసుకున్నాము. ఇవైతే వేసి ఇచ్చేసాను. పప్పు చూసారా, ఇలా వాటర్ సపరేట్గా తీసుకొని బాగా రుద్దుకునేసి మళ్ళీ వాటర్ యాడ్ చేయండి. తర్వాత తిరగబాతు మీకు తెలిసిందే కదా, అది వేసుకునేయండి అంతే. ఈ చిన్న గిన్నెలోకి మా పాపకి, అందుకే సపరేట్గా తీసాను. ఇదేనండి మా డిన్నర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్